ఆకాశం నుండి మరణాన్ని కురిపించిన గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘ సమయమై రాత్రి అగ్ని సమయమై మీరు తోడింది నడిపించారు తండ్రి ప్రభు. అందరిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలయ్యా. మహోన్నతుడా మహాగణుడా మీకే వందనాలయ్యా. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధులని కొనియాడబడుచున్న దేవా మీకే వందనాలు తండ్రి. కోటి సూర్యుల కంటెను తేజ మహిమ కలిగిన వాడా మీకే వందనాలయ్యా. ధవలవర్ణుడా మీకే వందనాలు అని చెప్పి ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని మహిమపరచండి. మీకే వందనాలు తండ్రి ప్రభా, మీకే వందనాలు. అవును తండ్రి, ఆనాడు నీళ్లు లేని చోట బండ నుండి నీళ్ళు ఇచ్చారు తండ్రి. మరణాన్ని కురిపించింది, ప్రజల ఆకలి తీర్చారు తండ్రి. స్వస్థపరిచారు తండ్రి, వ్యాధులను తొలగించారు తండ్రి. మీరు ఈ విధంగా మా ఇంట్లో మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే వందనాలయ్యా ప్రభా, మీకే వందనాలు. మా సంఘాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరికి అవసరంలోనే ప్రతి అవసరం తీర్చండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రభా, మీకే వందనాలు. 2 వారాల్లో జరగబోతున్న సువార్త దండయాత్ర కోసం ప్రార్థన చేయండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. అవును తండ్రి, సువార్త ప్రకటించిన నాకు శ్రమ కలుగునని వాక్యం సెలవుతుంది తండ్రి. మేము సువార్త ప్రకటించడానికి వెళుచున్నాను తండ్రి ప్రభా, మీరే సహాయం చేయండి అయ్యా. కోత ఎంత విస్తారం ఉంది తండ్రి, కానీ కోత కోసే పని వారు లేరయ్యా. మేము కోత కోయడానికి వెళుచున్నాం తండ్రి ప్రభా, మీరే సహాయం చేయండి అయ్యా. ఎక్కడైతే నీ సువార్త అవసరమో అక్కడ మమ్మల్ని మీరు నడిపించండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండద్దు. వచ్చుచున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేయండి. అపవాది ఎన్నో క్రియలు పరిణామం చేస్తుంది తండ్రి, మీరే సహాయం చేయండి. అపవాదిని ఎదిరించి మేము సువార్త పరిచర్యకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రభా. ఇక్కడ సంఘంలో చాలా మంది ప్రభా నిర్లక్ష్యంగా ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు తండ్రి. అటువంటి వారితో మాట్లాడండి ప్రభా. నీ మాటలో స్వస్థత ఉంది తండ్రి, నీ మాటలో మారు మనసు ఉందయ్యా ప్రభా. తండ్రి మీరే మాట్లాడండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి, వారిని మీరే జ్ఞాపకం చేసుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇక్కడ పాటల్లో ఆరాధనలో తోడైన దేవుడు ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా తన నామానికి భయంకరంగా జరిపించుకునేలాగా ప్రార్థన చేయండి. సండే స్కూల్ పరిచర్య అంతా కూడా దేవుని నామానికి భయంకరంగా జరిగించుకున్నారు. ఇక్కడ హృదయాంతరాంగాలు ఎరిగిన దేవుడు ఆయన సేవకులు నిలబెట్టుకుని మనకు కావాల్సిన జీవాహారం దయచేయండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయండి ప్రభా. మా హృదయాలు ఎరిగిన దేవుడు నీవేనయ్యా. మీ ఆత్మీయ స్థితి నీకు తెలుసు తండ్రి. మా జీవితాన్ని మార్చుకుని నీ కొరకైన సాక్షిగా జీవించడానికి అవసరమైన జీవాహారాన్ని దయచేయండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండద్దు. ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుని నామానికి భయంకరంగా జరుగులాగా మన మధ్యలో ఉన్నటువంటి జానకి గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరుషుడు మహావాడైన మా ప్రియ కలప తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. దేవ గడిచిన వారి నుంచి నేను ఈ వారం వరకు నేను ప్రతి తండ్రి మీ చేయవారు నీ కృపలో మనందరినీ భద్రపరచు, మీ క్షేమం దయచేసి నేను ప్రభా నీ సన్నిధిలో నేను ప్రతి ఆకలి వారు మమ్మల్ని ఎక్కువపరచడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నేను తండ్రి అయిన ధన్యజన్మని నీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి అయిన దేవుడు రోజు ఆరోగ్యం దయచేయండి తండ్రి. నేను వారికి ఇచ్చిన వారికి ప్రతి ఆరోగ్యం
ఆరోగ్యం దయచేసి చదువుకునే చదువులో మీరు తండ్రి ఇంకా 50 రోజులైనా ప్రజలైనా ఈ యొక్క స్వార్థం భావించుకోవడానికి మీరు మీ స్వార్థ యోధులు బిడ్డలైనా గడిచడానికి సహాయం దయచేయండి ఇంకా తండ్రి ఎవరిని అర్థం చేసుకోవడానికి ఎవరినైనా చేస్తున్న చదువులో మీరు బోధన దయచేయండి మీరు చెప్పిన సేవలు ఏ ఉద్దేశం నిమిత్తం ఏ పనుల నిమిత్తం ఏ భాష కలిగిన భాష నెరవేర్చి దయచేసి
చిన్న ప్రార్థన మాకు యేసుక్రీస్తునామములో అడిగి తండ్రి. ఆమేన్. కీర్తన 89 నుంచి 96 వరకు. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి. అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున ఈ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. ఈ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీకు నన్ను బ్రతికించితివి. నేనెన్నడను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను. నేను నీ వలనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు వచ్చి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. ఈ ధర్మోపదేశము అపరిమితమైనది.